నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పాఠశాలలోనే తయారవుతుందని అన్నారు. దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు తరగతి గది నుంచే మొదలవుతుంది. సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా తీసుకున్నారు. అంటే మీరే ఫ్యూచర్ జనరేషన్స్, భావి భారత పౌరులు మీరు. సో మీరు సరిగ్గా ఉండి మీరు మంచిగా ఉన్నతిలోకి వచ్చి మంచి విలువలు పాటిస్తూ మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ, మీరు పుట్టిన ఊరు కానీ, ఆ ప్రాంతం కానీ, తద్వారా ఆ రాష్ట్రం కానీ, దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పడం వల్ల ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. తనదంటూ తన వరకు ఆలోచిస్తున్నారు తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు తన కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం ఆలోచించి 10 మందికి మేలు చేసినోడే గొప్పోడవుతాడు, నాయకుడు అవుతాడు. అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ఇంటురా, సమాజం గుర్తించదే కాక మీరు ఆ స్థాయికి ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు, మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అలా ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు, మన కుటుంబానికి, ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. అంటే మీరు బాగా చదువుకోవాలి, మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి. సో శరీర దృఢత్వం కానీ, మానసిక ఉల్లాసం కానీ, చదువులలో విజ్ఞానం కానీ ఇవన్నీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది. మరి ఇది మన అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి. ఎవరి హక్కును ఎవరు కాల రాయొద్దు. ప్రతి ఒక్కరు, ఓ మహిళ కానీ, యువతి కానీ, పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడ వింటుంటాం, పేపర్లలో వస్తుంటది. సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే, మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదిగితే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది. ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే కూడా మనం వాళ్ళకి నచ్చజెప్పిన వాళ్ళం అవుతాం. ఒకరు చూసి ఒకరు మంచి ప్రవర్తనతో ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా బాగా మన సమాజంలో కాపాడబడతాయి. కాబట్టి ఒక పక్క హ్యూమన్ రైట్స్ ను కాపాడుకుంటూ మీరు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితికి ఎదగాలి. మరి ఈ దేశ భవిష్యత్తే మీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎదగాలి. ఈరోజు ప్రపంచ దేశాలల్లో భారతదేశం పోటీ పడుతూ ముందు స్థాయికి పోతుంది. మరి ఈరోజు మరి అట్లాంటి భారతదేశం, మన గ్రోత్ రేట్ కూడా ఏ దేశం లేదు. మనకి బహుశా 6.7%, 7%, దాదాపు 7% జీడిపి ఉన్న దేశం అంటే ప్రపంచంలో ఏ దేశం లేదు. ఒకటి అది మనం గుర్తించాలి, ఆ విధంగా మనం గర్వపడాలి కూడా. దాన్ని ఇంకా 10% స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో రానున్న భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ దేశానికి మీరే మరి ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆస్కారం మీకుంది. కాబట్టి సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కష్టపడండి, మంచిగా చదువుకోండి, మంచిగా ఎదగండి. మరి మీ యొక్క పాత్ర రానున్న కాలంలో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని మీ అందరు కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అట్లనే ఈరోజు హ్యూమన్ రైట్స్ మాధవాచార్య గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న శుభాకాంక్షలు ఎంఏ గారికి, ఎంపీడీ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మాకు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మన అక్కడ తుంగతుర్తి తిరుమలగిరి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు పెడుతున్నారు. సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి రాలే, ఈరోజు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి సందర్భం. కాబట్టి అదే కాక ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసినందుకు, మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ దాదాపు 3.5 లక్షలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చి మరి గవర్నమెంట్ స్కూళ్ళలో పెరుగుతుందంటే వచ్చి మన దాంట్లో పెరుగుతుందంటే అది గొప్ప విషయంగా భావించాలి. అంటే ఆ స్థాయిలో గవర్నమెంట్ స్కూళ్ళు మరి బాగా అవుతున్నాయి.
గవర్నమెంట్ స్కూల్కు మరి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న వసతులు ఏ ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలే ఎక్కువ మంది ఐఏఎస్ లేదు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు లేదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నది కాదు, నామోషి కాదు. గవర్నమెంట్ స్కూలే మంచిదని చెప్పే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కువ పిల్లలందరూ కూడా, ఎక్కువ శాతం తల్లిదండ్రులు కూడా